హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవైల్ పండు. ఇప్పుడే మేడ్ ఇన్ కొరియా మూవీ చూడడం జరిగింది. యాక్చువల్లీ ఈ కొరియన్ సినిమాలో కొరియన్ సిరీస్లు అండ్ ఈ నిబ్బా నిబ్బీలు కొరియా పోవడం ఇవన్నీ నాకు నచ్చదు. యాక్చువల్లీ ప్రియాంక మోహన్ గారి యాక్టింగ్ కూడా నచ్చదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నా నా ఒపీనియన్ నేను మార్చుకున్నా. నాకు నచ్చింది గైస్, బాగుంది సినిమా. ఇందులో ఒక లైఫ్ ఫెయిల్యూర్, ఒక ఉమెన్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా చూపించారు. అంటే నేను రీల్స్లో చూస్తా కదా, కొరియా పోవాలి, కొరియా వాళ్ళని కలవాలి అని కొంతమంది నిబ్బీలు ఉంటారు ఇండియాలో. మన ఇండియాని హేట్ చేస్తారో తెలియలేదు కానీ కొరియన్ బాగా లవ్ చేస్తారు. సో వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే. అలాంటి స్టోరీ ఏమో అని అనుకున్నా, కానీ ఇట్ బోత్ మిక్స్డ్ విత్ ప్యాషన్ అండ్ లవ్ అండ్ ఎమోషన్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఆ ట్రస్ట్ బ్రేక్ అవ్వడం, నచ్చింది చేయడం, యూనిక్నెస్ ఉండడం అండ్ అంతా ఎవ్రీథింగ్ బాగుంది. ఆడికి వెళ్ళి రెస్టారెంట్ పెట్టడం అంతా నాకు కొంచెం కొత్తగా ఒక మలయాళం సినిమా చూసినట్టు అనిపించింది. యాక్చువల్లీ కొరియన్ డ్రామాస్లో మలయాళం సినిమాస్లో ఉండేది ఏంటంటే స్లోనెస్ కామన్గా ఉంటుంది అండ్ మెల్లగా స్లో పాయిన్ ఎక్కుతూ ఉంటాం మ్యూజిక్ బీజియంతో. సో ఇందులో కూడా సాంగ్లు రిపీటెడ్, సాంగ్ మధ్యలో సినిమా ఇచ్చినట్టు అనిపించింది. సాంగ్లు రిపీటెడ్ బాగా పెట్టారు, కానీ ఎక్కడ సాంగ్లు అయితే నెగిటివ్ కాదు. కానీ సాంగ్లు వస్తూ ఉంటే ఎందుకు వస్తాయి, సడన్గా వస్తాయి. బాగానే అనిపించింది. ఓకే, ఇట్స్ ఓకే, థమ్స్ అప్. సినిమా బాగుంది, బీజిఎం బాగుంది, సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. ప్రియాంక మోహన్ గారి నుంచి ఈ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా యాక్టింగ్ చేశారు. యాక్చువల్లీ ఆమె యాక్టింగ్ ట్రోల్ చేశారు, ట్రోల్ చేశారు. నేను కూడా ట్విట్టర్లో చూస్తూ ఉంటా, ట్రోల్ చేశారు కానీ లవ్ చేస్తారు, అంత బాగుంటుంది. హీరోయిన్ గారు ఎంతైనా తను క్వీనే ఏమనుకున్నా కూడా. అండ్ అదంతా సైడ్కి పెడితే పాజిటివ్ విషయానికి వస్తే బీజిఎం సాంగ్స్ అండ్ హీరోయిన్ యాక్టింగ్, కొరియా డ్రామా తీసుకోవడం కొత్తగా తీసుకున్నారు అండ్ మంచిగా ప్రజెంట్ చేశారు అనిపించింది. యూనిక్నెస్ బాగుంది అండ్ స్క్రీన్ ప్లే బాగుంది, బీజిఎం బాగుంది, గ్రిప్పింగ్ అనిపించింది. ఎక్కడ ల్యాగ్ కానీ బోర్గా అనిపించలేదు. అండ్ రన్ టైమ్ వాజ్ వెరీ వెరీ పాజిటివ్ అనమాట మూవీకి. అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుంటే ఎక్కడో ఒక ఒక ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటే ఇది కాదు అది, అట్లా వెళ్తారు, అది కాదు ఇది అని చెప్పేసి కొంచెం మంచి ఆడియన్స్ మైండ్తో బాగా ఆడుకున్నారు అనిపించింది. ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ బెటరు. ఇది చేస్తూ ఉంటే మళ్ళీ కొంచెంసేపు అది చూపిస్తారు, అది చూపించిన తర్వాత కొంచెం ఇది చూపిస్తూ ఉంటారు. అంటే ఆ సినిమా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అంత అర్థం కాదు, అంటే వెళ్తూ ఉంటుంది. అండ్ సమ్ పార్ట్స్లో ల్యాగ్ అనిపించలేదు, కానీ కొంచెం ఓవర్ స్ట్రెచ్ అనిపించింది. ల్యాగ్కి ఓవర్ స్ట్రెచ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ల్యాగ్ అంటే ఏంటంటే స్టోరీ నడుస్తూ ఉంటుంది, ల్యాగ్ అనిపిస్తుంది. ఓవర్ స్ట్రెచ్ ఏంటంటే అరే క్లైమాక్స్ ఇవ్వచ్చు కదరా బాబు, ఎందుకురా ఈ సీన్లు మళ్ళీ ఇంకా రిపీటెడ్ సీన్లు ఇస్తారు అనిపిస్తుంది. సో ల్యాగ్ కాదు, కొంచెం ఓవర్ స్ట్రెచ్ అనిపించింది. అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దాంతో స్టార్ట్ చేసి ఇంకో దాంతో ఎండ్ చేస్తారు, అది ఒక నెగిటివ్ అనిపించింది నాకైతే. స్టోరీ విషయానికి వస్తే బాగా లవ్ చేయడం, ఆ లవ్ చేసిన అబ్బాయిని నమ్మి వెళ్ళిపోవడం, ఎయిర్ప్లేన్ ఎక్కిడు, ఎందుకంటే ఈమె కొరియకపోవడం ఒక డ్రీము. సో ఆ అబ్బాయి ఈమెను మోసం చేయడం, ఈమె అక్కడికి వెళ్ళాక ఎక్కడైతే ఎండ్ అయిద్దో స్టోరీ అక్కడే బిగిన్ అయిద్దని చెప్పి ఒక మంచి సామెత చెప్పారు, మంచి కోట్ అన్నమాట. ఇది పాతదైనా చాలా కొత్తగా చెప్పారు. సో అట్లనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఎట్లా కంబ్యాక్ ఇచ్చింది, ఎట్లా లైఫ్ ఎలా లీడ్ చేసింది అనేది స్టోరీ. ఇలా కొన్ని కొన్ని చూడాలన్నమాట మనం ఈ ఏజ్లో 25, 22, 28, 30 ఏజ్లో చూడాలి ఇలాంటివి. అంటే చూసినప్పుడు మనకు కొంచెం రియలైజ్ అవుతాం. సో దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి తక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, ఎట్లా మూవ్ అవ్వాలని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ సోల్ గుడ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. నిన్న కూడా నేను చూసిన లాక్డౌన్ మూవీ, చాలా బాగుండే ఉమెన్కి. అండ్ నెక్స్ట్ ఇది కూడా, ఈ సినిమా కూడా మంచిగా ఉంటుంది, ఉమెన్స్కి బాగా నచ్చేస్తుంది అనమాట. అండ్ కొరియా పిచ్చిన వాళ్ళు కూడా నచ్చుతుంది, కానీ వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కొరియా పిచ్చేలా అంటే కొరియా పోవాలి, ఆడే ఉండాలని కొరియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనిపిస్తుంది. కొరియా సింగర్ మీద, హిప్ హాప్ సింగర్స్ మీద ఉంటారు కదా, అక్కడ హిప్ హాపే పాప్ సింగర్స్ ఉంటారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారనిపిస్తుంది అని చూస్తారు వీళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని. కానీ అక్కడ ఏముంటుంది, ఇప్పుడు సర్లేనికర్లో ఆర్మీ సీన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయని చెప్పేసి థియేటర్ పోయారు. కానీ అక్కడ పోతే ఆర్మీ సీన్స్ ఏముండవు, మొత్తం క్యాటరేషన్ మీద నడుస్తుంది. అందుకే ఆ సినిమా అంత ఎక్కలేదు జనాలకి ఆ టైంలో, కానీ ఇప్పుడు బాగానే ఉంటుంది. సో అదెందుకు చెప్పినంటే ఇందులో కూడా అంతే, ఆ కొరియా సీన్స్ పెడతారు, ఆ హిప్ హాప్ పాప్ సింగర్స్ వాళ్ళని చూపిస్తారు, ఒక ఫ్యాన్లో చూపిస్తారు అనుకుంటారు, కానీ ఇక్కడ ఫ్యాన్లో ఏమి ఉండదు. ఆ ఫ్యాన్లో చూపిస్తే ఆంధ్ర కింగ్ తాలూకా లెక్కనే ఫ్లాప్ చేస్తారు. అలా ఏమి ఉండకుండా హీరోయిన్ క్యాటరేషన్ మీద, హీరోయిన్ లైఫ్ మీద, బిహేవియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు, మంచిగా అనిపించింది. అండ్ హీరోని కూడా సైడ్ చేసి పడేసారు మంచిగా, ఎందుకంటే అతని క్యారెక్టరేషన్ అట్లుంటుంది. హీరోయిన్కి అయితే మంచి ఉమెన్ మూవీ అనమాట. ఈ మధ్య ఉమెన్ మూవీస్ బాగా వచ్చినాయి. ఎప్పుడో 8, 9 వసంతాలు చూసిన. అండ్ ఈ మధ్య లాక్డౌన్ ఒకటి, ఇదొకటి, ఈఫోరియా ఒకటి, ఇలా కొన్ని ఉమెనిజం మూవీస్ బాగా వచ్చినాయి, ఉమెన్ని బాగా ఎలివేట్ చేసినాయి అనమాట. వస్తూనే ఉంటాయి. వస్తే ఒకటి ఓకే, కానీ ఈ డ్యూడ్ మూవీ, ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లాంటి ఎందుకురా నువ్వు కదే చేస్తావు అని అంటారు, కానీ అలాంటి సినిమాలు రాకుండా ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమాలు వస్తే నేను కూడా చాలా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే యాక్చువల్లీ నేను స్త్రీ పక్షపాతిని అనమాట. ఓకే, ఎక్కువైపోయింది. అండ్ మూవీ అయితే మీరు చూసేయండి, మిస్ అవ్వకండి. మంచిగా అనిపించింది నాకైతే మూవీ, బాగా థరోలీ ఎంజాయ్ చేసిన. రన్ టైమ్ వాజ్ వెరీ ఫాస్ట్. అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి మూవీ చూసిన తర్వాత. మిస్ అవ్వకండి, ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మన నెట్ఫ్లిక్స్ ఉంది కాబట్టి ఎమ్మటే అంటే ఎక్కువ మంది కాదు, పక్కన ఉంటుంది అనమాట, ఎమ్మటే ఓపెన్ చేయడం చూడడం అనమాట. అండ్ ఆఫీస్కి వెళ్ళినా కానీ కొంచెం లేట్ అయింది, లేట్ రివ్యూని కొంచెం కన్సిడర్ చేసి నన్ను ఆశీర్వాదం చేస్తాను కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, హ్యాపీ అడ్వాన్స్ ఇన్ హ్యాపీ వీకెండ్, బాయ్ బాయ్.